జై జనసేన, జై జై జనసేన. ఈరోజు నిన్న రాత్రి అనగా ఈ కొబ్బరి చెట్టు వేరే రైతు పొలంలోంచి రోడ్డు మీద పడిపోతే, రోడ్డు మయంగా పడిపోతే దీన్ని ఎవరో ఈ రోడ్డు ఉప్పాడ పిడాపురం రోడ్డు అండి. ఇది ఈ రోడ్లో సెంటర్లో పడిపోయింది. ఇది దారి లేదు ఎవరికి కూడా. కానీ ఈ రోడ్లో వేలాది మంది ప్రయాణిస్తారు, ప్రముఖులు ప్రయాణిస్తారు, అలాగే రాజకీయవేత్తలు ప్రయాణిస్తారు, అలాగే సామాన్యులు ప్రయాణిస్తారు. కానీ ఈ కొబ్బరి చెట్టు కానీ ఈ రోడ్లో ఉన్న అడ్డంగా తొలగిందామని ఒక్క వ్యక్తికి కూడా ఎవరికి కూడా తెలిసినా సరే నాకెందుకులే అని వెళ్ళిపోతున్నారండి. నేను పొద్దున వెళ్ళిపోను. అంటే గవర్నమెంట్ వారు ఏమైనా ప్రభుత్వం ఏమైనా తీస్తారేమో. నేను ఇప్పుడు కాకినాడ నుంచి వస్తా భోజనం కూడా చేయలేదు. ఒక బుల్లి మన ఏరియాలో ఉందండి ట్రాక్టర్, అలాగే గాది శివ అనే బుల్లి, ఆయన బుల్లిని తీసుకొచ్చి ఆయన బతిమాలి, బాబు నువ్వు మన ఇక్కడ కొండవారం తరపున, మాది నవకండవాడ, ఆయనది కొండవారం, ఆయన తరపున చేద్దామని మేమందరం కూడా జన సైనికులు అండి. జనసేన తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాట రాకుండా ఏం చేయాలని ఈ కొబ్బరి చెట్టుని ప్రభుత్వాలు ఎవరు కూడా తొలగించలేదు. మేము జన సైనికులు అయ్యి మేము తొలగిస్తున్నామండి ఈ కొబ్బరి చెట్టుని. జై జనసేన, జై జై జనసేన. 10 మంది కూడా ఇబ్బంది పడకూడదని నైట్ టైం అవుతుందండి. రేపు నైట్కి ఒక రోడ్డు చూడకుండా ఎవరో కూడా వచ్చేస్తారు, దాన్ని గుద్దేసి పడిపోతారు. ఎంతో ప్రమాదాలు జరుగుతాయి దీనివల్ల. కానీ ఎంతమంది తిరిగినా దీన్ని పట్టించుకోవట్లేదు. మేము ఒక జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మనం కూడా ఎంతకంత కృషి చేయాలని మా వంతు చేస్తూ ఈ బుల్లిని బట్టి మేము సైడ్కి తోస్తడం జరిగిందండి. జై జనసేన, జై జనసేన.